హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి కింద వన్ స్టాప్ సెంటర్స్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వరకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి తాజాగా చూసుకుంటే శ్రీ సత్యసాయి డిస్టిక్, ఏలూరు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ నుంచి కూడా మనకి వన్ స్టాప్ సెంటర్స్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈరోజు తాజాగా మరొక జిల్లా నుంచి కూడా వన్ స్టాప్ సెంటర్స్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ నోటిఫికేషన్ మనకి ఎన్టీఆర్ జిల్లా నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారాలీగల్ పర్సనల్, పారామెడికల్ పర్సనల్, సైకోసోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ లాంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. జీతం వివరాలు చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి 34,000, కేసు వర్క్ 19,500, సైకోసోషల్ కౌన్సిల్కి 20,000, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000, మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ 13,000, సెక్యూరిటీ గార్డులకి లేదా నైట్ గార్డ్ మనకు 15,000 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి 1 పోస్ట్, కేసు వర్కర్కి 2, సైకోసోషల్ కౌన్సిల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 1, మల్టీ స్టాఫ్ లేదా కుక్ 3 పోస్టులు, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్కి 3 పోస్టులు అని ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం అయితే మీకైతే అయ్యింది. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఈరోజు 18 సో కాబట్టి మీకు రేపటి వరకు ఇక్కడ మీరు గమనిస్తే డేట్స్ ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇక్కడ మీకు ఫిబ్రవరి 19వ తేదీ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఏం లేదు, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేనైతే చెప్తాను. కాబట్టి మీకు అప్లికేషన్ వచ్చి ఈ రోజు రేపు 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి కొంచెం తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫీజు అయితే లేదు. వయసు వివరాలు చూసుకుంటే మీకు జూలై 1, 2023 నాటికి మీకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ విధానం చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా చూసుకుంటే సో మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీకు అప్లికేషన్ లింక్ ఇస్తాను. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీ దగ్గర ఉండేటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లాంటివి, మీ యొక్క ఆధార్ కార్డ్, సాధారణ సర్టిఫికేట్, అది ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉంటే మొత్తం కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ అయితే ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీకు 19వ తేదీ అంటే రేపు మీకు ఈవినింగ్ 5 గంటల లోపల ఇప్పుడు నేను చెప్పే అడ్రస్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళండి. సో నాన్ లోకల్ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పెట్టుకోండి. ఇక్కడ చూస్తే మీకు జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయం, డోర్ నెంబర్ 693, ఎస్ఎన్ఆర్ అకాడమీ రోడ్, ఉమాశంకర్ లైన్, ఫస్ట్ రోడ్, కానూరు, విజయవాడ 520007 అని ఈ అడ్రస్ మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలనేసి కూడా మనకు కొంచెం నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.